వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం దివాళా తీసింది, ఇక సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలకి వెచ్చించాలా, సంక్షేమ పథకాలు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మేము ముందుకు కొనసాగిస్తున్నాం, ఇట్లా ప్రజలకి అన్ని సౌకర్యంగా ఇవన్నీ చెప్పదలుచుకున్నామని చెప్పడం జరిగింది. ఆయన అధికారంలోకి రాకముందు నేను సంపద సృష్టిస్తాను, ఎలాంటి విపత్కర పరిస్థితి ఉన్నా, ఎంత సంక్షోభం ఉన్నా కూడా నేను సంపద సృష్టిస్తాను, అద్భుతమైన రాజధాని కడతాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి బాండ్లు కూడా ఇచ్చారు, ప్రజలకు మేము ఇక తప్పనిసరిగా నెరవేరుస్తామని. సో అన్నదాత సుఖీభవ కానీ, లేదంటే మరిన్ని పథకాలు, గృహలక్ష్మి ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి, తర్వాత ఫీజు రింబర్స్మెంట్ కూడా చాలా వరకు నిధులు పెండింగ్ ఉండిపోయినాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు కూడా ఇప్పటివరకు నెరవేరని పరిస్థితి అయితే కనపడుతుంది. సో వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఈ శ్వేతపత్రం విడుదల చేయటం కానీ, దీని గురించి ఎట్లా చూస్తారు? దాదాపు 7 శ్వేతపత్రాలు ఇంతవరకు అధికారంలోకి వచ్చిందో విడుదల చేస్తున్నట్టున్నారు. ఎందుకు అనుకుంటా, తప్పేం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రొజెక్ట్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఒక బ్రాండ్ డెఫినెట్గా కమ్ వాట్ ఎవర్ శక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అండి. డెవలప్మెంట్ విషయంలో ఆయన చూసి వచ్చేవాళ్ళు కేశవ్ మహేంద్ర, ఆనంద్ మహేంద్ర గారి దగ్గర నుంచి ఎవరినైనా అడగండి, ఒక చెప్పినట్టుగా బ్రాండ్ అయింది రాష్ట్రం. కానీ ఎంత బ్రాండ్ ఉన్నా సరే రాష్ట్రం ఇచ్చే ప్రోత్సాహకాలు మొత్తం రాష్ట్రం ఈ పరిస్థితుల వల్లే ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారు. సెకండ్ పాయింట్, స్టెబిలిటీ స్టేట్లో చూసుకుని ప్రోత్సాహకాలు, అంతే కదా. ఫస్ట్ ప్రైడ్ వాళ్ళు వ్యాపారస్తులు కదా, సమాజ సేవ కోసం వస్తున్నారా? ఇప్పుడు టాటా వాళ్ళు అజీం ప్రేమ్జీ గారు పెట్టిన 1,50,000 కోట్ల వితరణ, ఈ దేశంలో పెద్ద వితరణ, ఆయన ఒక 50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కమ్మని వితరణకు రావట్లేదు కదా, వ్యాపారం కోసం వస్తున్నారు ఎక్కువ మంది. బట్ ఈయన బ్రాండ్ ఉపయోగపడుతుంది, అంతవరకు సంతోషం. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య రిసోర్స్ గ్యాప్ని 10 to 8% తగ్గించామంటున్నారు. సరే, ఫిగర్స్ విల్ స్పీక్ లైక్ దట్. కానీ విచిత్రం ఏంటంటే, మొత్తం వైకాపాలో విధ్వంసం జరిగిందని మొత్తం పాపాలన్నీ ఇప్పుడు మీరేదైతే చెప్పారో, నేను వచ్చేటప్పటికి రాష్ట్రం నేను చూసేటప్పటికి అప్పుల పాలైపోయింది, నేను చేయలేనని చెప్తున్నారు. అప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధులందరూ టీవీల్లో కూర్చొని 14 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పయిందని చెప్తే లెక్కలు ఎక్కడున్నాయని అడిగాను. చాలా స్పష్టంగా తీయండి. నేను కూడా కొంచెం చదువుకున్నా, గాల్లో మాట్లాడతాం కాదు. వీళ్ళేమో అసలు లేదు 4 లక్షల కోట్లు, వాళ్ళు తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం 6,32,000 కోట్లు. అంటే చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ ఏం చేస్తున్నాయంటే, ఎఫ్ఆర్బిఎంలోకి నామస్లోకి రాకుండా కార్పొరేషన్ల పేరు మీద, ఇతరుల పేరు మీద 3-4 లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తున్నాయి ముందస్తాను కాబట్టి. ఇవి కూడా అప్పులు మన బాధ్యత, సవర్ణ గ్యారంటీ అని మన రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా, ఇవి కనపట్టలేదు అట్లు. కానీ వాళ్ళు కమింగ్ బ్యాక్ టు మీ పాయింట్, వాళ్ళ 2 రాష్ట్రాలకి నేను మళ్ళా చెప్తున్నానండి, తేడా కూడా చెప్తాను. ఎస్ఓటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, రిపీటింగ్ అగైన్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మన రాష్ట్రం సొంతంగా తీసుకొచ్చే పన్నులు కానీ, ప్రజల దగ్గర నుంచి పొల్లోడు కొట్టి వసూలు చేసే పన్నులు. స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మిగతా మైనింగ్ ద్వారా వచ్చేది, మిగతా సివరేజ్ ద్వారా వచ్చేది, లేదా మనం ఏమన్నా అప్పులు ఇస్తే వచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా అప్పులు ఇస్తే ఏమన్నా ఇచ్చారనుకోండి ఆ వచ్చేది, వాటిని కలిపి నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం జీత బత్యాలకే, పెన్షన్లకే, వాళ్ళకి ఇచ్చే మన లాస్ట్ టైం పెండింగ్ ఉన్న చేసిన దానికి 1,05,000 కోట్లు ఆయన అఫీషియల్గా నేను చెప్పిన దాంట్లో 1,05,000 కోట్లు, 5,039 కోట్లు హెచ్ఆర్ బిల్, శాలరీస్, పెన్షన్స్ ఎగెనిస్ట్ ఓన్ స్టేట్ రెవెన్యూ. అంటే ఇది దాదాపు, అంటే సెంట్రల్ ఇచ్చిన డెవల్యూషను, మనం తీసుకొచ్చే అప్పులు, దాంట్లో షేరు అది లేకుండా చెప్పింది. మన స్టేట్ నుంచి వచ్చిన దాంట్లో 90-95% మన రాష్ట్ర ప్రజల నుంచి పొల్లోడు కట్టిన వచ్చిన పన్నులు మొత్తం రాష్ట్ర ఉద్యోగులకి. నేను మాట్లాడింది ఉద్యోగులు బాధ కలిగి ఉండొచ్చు, కానీ సత్యం ఇది. ఉద్యోగుల పెన్షన్లకి, ఇతరత్ర నేను చెప్పింది కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిని చేసిన ప్రకటనలో ఇంతకుముందున్న ఎరియర్స్ ఇచ్చినా మొత్తం అంతా కలిపి 90-95% కేవలం వాళ్ళు ఖర్చు అయిపోతుంది. డైరెక్ట్, ఇండైరెక్ట్, క్వాసీ గవర్నమెంట్ ఉద్యోగులు మన పెరిగినాళ్ళు 10 నుంచి 13 లక్షల మంది ఇండైరెక్ట్ మొత్తాన్ని కలుపుకునండి. అంటే ఆన్ రోల్స్లో ఉన్నాడు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంతా కలిపి. ఆ తర్వాత మంత్రులకి పెన్షన్లు, వాళ్ళకి బిల్లులు,
వాళ్ళకి 100 కోట్లు చేసే టూర్లు 110 కోట్లు డిఫరెన్స్ ఎంత సంవత్సరం ఎంత అవుతుందండి మొత్తం దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాయి. పోనీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ రిపీట్ చేస్తున్నా మీకు. అంటే ఆఫీసులు కార్యాలయాలు అనవసరంగా కూడా అవసరం కార్యాలయాలు ఉండాలి, అనవసరంగా భారీ భవనాలు నిర్మించుకుంటాం, దానికి ఏసీలు, ఎలక్ట్రిసిటీ బిల్లు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఇది ఇంకొక 20,000 కోట్లు ఉంటే రాష్ట్రంలో వచ్చే పన్నుల కంటే కూడా ఎంప్లాయీస్కి, శాలరీస్కి, పెన్షన్స్కి, అదర్ బెనిఫిట్స్కి ప్లస్ గవర్నమెంట్ కాస్ట్ అంటే వాళ్ళకి ఏసీ ఆఫీసులు కానీ మిగతా మా మంత్రుల జీతాలు ఎంత ఉండదు, 20 కోట్ల 30 కోట్ల వాటెవర్ మేబీ పెన్షన్ కానీ చెప్తున్నాను. ఏదన్నా కానీ అంటే రాష్ట్రాన్ని వసూలు చేసినంత కూడా వాళ్ళకి సరిపోతుంది. మరి మీరు ఎట్లాగా కేంద్రం నుంచి వచ్చే దానికి ఎట్లా తీసుకుంటున్నారని అడిగారు. వడ్డీలు కట్టుకున్నా సరిపోతున్నాం. మళ్ళీ చెప్తున్నా అండి, మీరు నమ్మలేని నిజం చెప్తున్నా, వడ్డీలు కట్టుకోవడానికి ఎంత అవుతుంది తెలుసా? రాష్ట్రానికి సంవత్సరానికి ఇదిగోండి, ఇప్పుడు తెలంగాణ కూడా కనిపిస్తుంది. అంటే తెలంగాణ ఓన్లీ 45%, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ తెలంగాణ జీతాలు పెన్షన్లు గట్రా 50% లోపే ఉంది. డెఫినెట్లీ ఇప్పుడు చేశారు కదా, అప్పులు పాలు చేశారు, మిగతా కాలేజ్ అనేది ఆరోపణ డిఫరెంట్ అయినా రిచ్ అది. ఎందుకంటే హైదరాబాద్ ఆదాయం మొత్తం స్టేట్ ఆదాయంలో 50-60% వచ్చేది. ఇవాళ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కంపెనీలు అక్కడ పెట్టి ట్యాక్స్ అక్కడే కడుతున్నారు. మీకు చెప్తున్నాను, ఇంకెంతమంది ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి 2,94,000 అయితే తెలంగాణ 4,18,000. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 1,00,000 నుంచి 1,20,000 కోట్లు ఉంటే తెలంగాణ 1,48,000. ఇది ఇంకోటి కూడా చెప్తున్నా, రెవెన్యూ రిసీట్స్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆంధ్రప్రదేశ్కి దయచేసి గమనించండి. ఒక ఇంట్రెస్ట్ పేమెంటు 35,000 నుంచి 37,000 కోట్లు. ఇది కాకుండా రీపేమెంటు ఇంకో 30,000 కోట్లు ఎంత ఉంటుంది. నేను చెప్పింది దయచేసి అర్థం చేసుకోండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మన దగ్గర వచ్చే డివల్యూషన్ కానీ ఇది కానీ లెక్కేసుకుంటే ఇంట్రెస్ట్లు ఇంకా అప్పులు తెచ్చడానికి సరిపోతుంది. మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎలా నడుపుతున్నారు డబ్బులు అంటే ముఖ్యమేని కొంత అయితే సపోర్ట్ చేస్తుంది, మిగతా కానీ షేర్ కానీ అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు. సంవత్సరానికి 50,000 కోట్లు 1,00,000 కోట్లు చొప్పున అప్పులు తీసుకొచ్చి 4,000 రూపాయలు పెన్షన్ అంటే నేను ఆ పన్నులకు ఇవ్వండి, మీరు వికలాంగులకు ఇంకా ఇవ్వండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఐఎమ్ నాట్ అగైన్స్ దిస్. కానీ మీరు 4,000 జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చేసే దానికి కూడా 1,000 రూపాయలు పెంచేసి 7,000 ఇవ్వమని మీకు ఎవరు చెప్పారు? అహం తప్పితే మీ పాలనలో మీరు ఇచ్చుకోవాలి. చెప్తున్నానండి. అక్కడ నేను ఇలాంటి పరిస్థితుల్లో కాకుండా మీరు రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్దాం, ఓకే అయిపోయింది. అసలు నేను అడుగుతున్నాను, ఇప్పుడు అందరూ ఖర్చులు పట్టుకున్నాం. ముఖ్యమైన ఖర్చు ఏంటి తెలుసా? ఈ యువత భవిష్యత్తు గురించి, భావితరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన ఖర్చు ఎంతండి? ఆ ఖర్చు ఎక్కడ తీసుకొస్తున్నారు? మళ్ళీ అప్పుకెళ్తారు. 1970 వరకు బీపీఆర్ విఠల్ గారిని సంజయ్ బాబు నాన్నగారు ఉండేవారు. ఆయన కొంచెం తెలుసండి నాకు. ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ కమిటీ అన్ని దాదాపుగా ఫైనాన్స్ ఆయన చేతిలో ఉండేది. చాలా కాలం సెక్రటరీ చేశారు, ఫైనాన్స్ కమిషనర్ అందరూ ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. అప్పుడు మొత్తం బడ్జెట్లో సంక్షేమానికి అయ్యే ఖర్చు 5%. రాష్ట్రానికి సంక్షేమానికి ఖర్చు, జీతాల ఖర్చు కూడా తక్కువ ఉండేది. ఎందుకంటే 1980 వరకు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి జాయినింగ్ సబ్ ఇన్స్పెక్టర్కి 420 రూపాయలు బేసిక్ శాలరీ. మా మేనమామ గారు డిహెచ్ఎంఓ చేశారు, డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ చేశారు. అంతకుముందు ఆయన సర్జన్ కింద ఉంటే ఆయనకి అంతకుముందు లాంగ్ బ్యాక్ 50 ఏళ్ళ జీతం 300 రూపాయలు సర్జన్కి, సీనియర్ సర్జన్కి 350 రూపాయలు ఉండేది. బతకలేక బడిపంతులు ఉండేవారు. వాళ్ళ జీతాలు పాపం నిజంగా అన్యాయం అయిపోయింది వాళ్ళేనండి. చాలా తక్కువ 200 కొట్లో వైద్యాల దగ్గర తీసుకునేవారు. వాళ్ళ జీతాలు వాళ్ళ యూజీసీ వచ్చిందా లెక్చర్లు కానీ ప్రొఫెసర్ జీతాలు లక్షల్లోకి వెళ్ళిపోయినాయి. పని దినాలు తక్కువ. నేనేమో నాకు బాగా ప్రొఫెసర్ అందరూ కలిసి ఉండగా నేను ఐఎమ్ నాట్ పాయింట్. నేను మీకు చెప్తున్నాను, ఈ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళకి పెన్షన్ 1,00,000-1,50,000 వస్తుంది. మా మిత్రులు కూడా ఉన్నారు, రిటైర్ అయిపోయిన ప్రొఫెసర్లు 1,00,10,000 వచ్చేవాళ్ళు, పెన్షన్లు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నేను పెన్షన్ తప్పట్టలేదు, ఆర్థిక ప్రయోజనాలు మిగతా తప్పట్టట్లేదు. కానీ వాళ్ళ మాట్లాడితే డాక్టర్ జయప్రకాష్ నారాయణ మద్దతు అని నేను. ఆయన మాట వేరు, ఆయన మొత్తం రాష్ట్రాన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మేయాలని ఒక బ్యాచ్ ఉంటారు. నేను మాట లైక్ దట్. మనం క్రోడీకరించకపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ కాదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు.
కానీ ఒకటి మొత్తం అవతల దామే పడేసి బాధపడతాం ఏంటి నాకు అర్థం కాదు. మీరు గుర్తుంచుకోండి, 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగుమతులు 90,000 కోట్లు అబవ్ ఉంటే 2023 నాటికి 150,000 కోట్లు దాటిపోయినాయి. మరి అది కూడా చెప్పాలి కదా. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కక్షాదింపు చర్యలు నడిచినాయి, రాజధాని మీద కానీ మిగతా దాని మీద కానీ రామరాజు బ్యాటరీని తరివేయడం కానీ. అంటే పాయింటెడ్. మీకు కాలుష్యం అయితే ఎల్జీలో చాలామంది తరివేయాలి, అది జరిగింది. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కానీ ఇష్యూ ఏంటంటే పర్కాయటకం పెరిగిందా లేదా? రాష్ట్రం కంటిన్యూస్గా ప్రాసెస్ అండి అది. పార్టీలు వస్తా పోతూ ఉంటాయి. ఎస్, ఆయన దాంట్లో జరిగింది, ఆయన దాంట్లో పాజిటివ్ రెండు చెప్పండి. రాష్ట్రానికి ప్రజలకు చెప్పాలి ఇది. అంటే దానికి మనమే కారణం అంటే కరుణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా పెంచారు, ఎక్కువ ఎక్స్పోర్ట్స్ నేను ఉండగా పెంచాను. తర్వాత దానికి ఇంకోళ్ళు, ఇప్పుడు దానికి 23 తర్వాత పెరిగింది, దానికి ఇంకోళ్ళు కారణం అవుతారా? పాత పాలకులు. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, రాష్ట్రం, నేను ప్రజలకు చెప్తున్నా, మీ భవిష్యత్తు కోసం పెట్టే నిధులకి ఎవరు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు కాడెత్తిపోతున్నాయి, కాడి పడేస్తున్నాయి. నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. మీరు కావాల్సిన ఉద్యోగాలు, ఉపాధి కావాలి. మీరు ఒక్కొక్కళ్ళు ఇండస్ట్రియలిస్టులో తయారవ్వాలి. కేంద్రం నుంచి రావాల్సిన విభజన హామీలు పక్కన పడేసి అప్పులు వేసుకుని బయలుదేరుతున్నారు. ఆ రాష్ట్ర రాజధాని కోసం 60,000 కోట్లు అప్పులు తీసుకున్నారు. సస్టైనబిలిటీ అవుతుంది. ఇప్పుడు ఎకరం గజం 30,000 ఉంది, దానికి అమ్ముకుంటే 1,00,000 కోట్లు అంత వస్తే సరే, దాన్ని తరబెట్టుకో. దాన్ని మళ్ళీ ధ్వంసం చేసేటట్టు ప్రతిపక్ష నాయకుడు. ఏదో ఇంకో 190 పనులు ఉన్నాయి కదండి, అదే మేనిఫెస్టో ఏంటి నాకు అర్థం కాదు. ఏంటి మీరు మీ ఇద్దరి మధ్య రాష్ట్రం కొట్టుకు చావాలా? కొత్త బయట రాకూడదా? మీ కూటమి మధ్యన జనసేన బీజేపీ వీళ్ళు వీళ్ళే ఉండాలి జీవితాంతం. వీళ్ళ మనవలో ముని మనవలో వీళ్ళ కుటుంబాలే ఉండాలా? నేను మౌలికమైన ప్రశ్న చేస్తాను. ఎందుకంటే మీరు మీ ఇష్యూ ఇక్కడ జరగట్లేదు. రాష్ట్ర భవిష్యత్తు గురించి వాళ్ళని ఇండస్ట్రీగా చేద్దామని, ప్రత్యేకత విభజనలు సాధిద్దామని మీరు ఎవరు 4 పార్టీలు తీసుకెళ్లి ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర కూర్చున్నారు, నాశనం చేస్తారు. ఈ ఇస్తున్నారు వైట్ పేపర్లో, వాళ్ళు ఏమో బ్లాక్ పేపర్లు ఇస్తున్నారు. మేమిద్దరూ ఇదో చూడాలి. మీ మధ్యన యువతరాన్ని ప్రశ్నిస్తున్నా నేను. మీరేం చేస్తున్నారు? కులం రెచ్చగొట్టదు, కులం మతం రెచ్చగొట్టబడతాం. ఇవ్వడం అప్పులు అయితే 13 లక్షలు 10 లక్షల కోట్లు ఇంకా అవుతాయి. మీ ప్రతి తలనెత్తి మీద తీసుకొచ్చి రాష్ట్ర మొత్తాలు అప్పులు ఎత్తిమే పడతాయి. ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీ నడుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ చచ్చిపోయిందని నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ యాక్టివిటీ కంపెనీలు వస్తున్నాయి, 1,00,000 కోట్లు పెట్టుబడి వస్తున్నాయి. అంతా గుజరాతీ మార్వాడీలు బాగా వస్తున్నారు, 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. వేలాది కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నాం. నేను అందుకని మరొకసారి చెప్తున్నా, మీలో కసున్న యువత అయితే ఆ కులగజ్జి మత పిచ్చిని పక్కన పెట్టండి, వారసత్వ రాజకీయ నాయకులు వీరసభజని పక్కన పెట్టండి. రాష్ట్రానికి మా భవిష్యత్తుకి ఎంత ఖర్చు పడుతున్నారో అడగండి. రేపొద్దున విజయ్ గారు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త మనిషి వస్తే, ఒక యువరక్తం ఉన్న మనిషి వస్తే నేను ఖచ్చితంగా ఆయన కలిసి చెప్తా. మీరు చేయాల్సిన యువతరం అభివృద్ధి, ఈ అనవసర పథకాలకి నెత్తిమే పెడదు, అవసరమే ఇవ్వండి. ఇంకా అనవసర పథకాలు ఆపచేయండి. అధికారంలో రావడానికి భారత రాష్ట్ర భవిష్యత్తును బలి చేయొద్దని చెప్తానండి. ఎంత దారుణమా? మీ అభిమానాలు మీరు ఉంచుకోండి. జై చంద్రబాబు గారు అనుకుని మీరు అనుకోండి, లేకపోతే జై జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే కళ్యాణ్ బాబు గారు, ఉత్తరాది సనాతన మనోవాది గారు జిందాబాద్ అనుకోండి. బీజేపీకి బంద్ చేసుకోండి, నాకు అబ్జెక్షన్ లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా చెప్తున్నానండి. అంతిమంగా ముంచే ముందు కేసీఆర్ గారు ఎలాంటి రాష్ట్రం బాగా చెప్తే ఎలాంటి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళారైనా 1,00,000 కోట్లు కాళేశ్వరం మొత్తం కంప్లీట్ అయ్యేటప్పుడు అవుతుంది. అది పూర్తిగా నిరుపయోగమైన ప్రాజెక్ట్ అన్నాం. ఇంతకుముందు ఉన్న ఎల్లంపల్లి దాంట్లో ఉపయోగం జరుగుతుంది, కొంత జరుగుతుంది. 1,30,000 కోట్లు ఏదైనా జరగకుండా ఉపయోగం ఉంటుందా? 4 వంపులు పేదచెల్లో రాజశేఖర్ గారు చేపట్టిన ప్రాజెక్ట్ కొంచెం పెంచారు, అదే కదా. దానికి ఇది 1,50,000 కోట్లు అవసరం అంటే నేను అడుగుతున్నానండి. పోనీ చెవులకు. అందుకని దాన్ని అప్పులు పాలు చేయటం. వాళ్ళకున్న ఆశ ఏంటంటే తెలంగాణలో భూమి అమ్మకం. అంటే అత్రాఫీ బల్దా నిజాం భూమి వచ్చింది కదా, అమ్మకంగా 10,000 కోట్లు 20,000 కోట్లు లేకుండా 200 కోట్లు అమ్ముతారు. ఆంధ్రప్రదేశ్లో భూమి అమ్మితే ఏంటి, లూలికు ఉచితంగా ఇస్తారు, లేకపోతే 99 పైసలు. నేను తప్పను, కానీ దానివల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంటి చెప్పండి అన్న. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? 99 పైసలు 9 పైసలు ఇవ్వండి కావాలి, నాకు బాధ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన యువకులకి ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారు? 10,000 మంది కల్పిస్తారా? కల్పించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీ అందరూ కలిసి నాశనం చేస్తున్నారు. ఒక్కడు కూడా కాదని నిలదీసే దమ్ము లేదు. తుత్తు మంత్రాలు వెళ్ళినా నిలబడండి, ఆలోచించుకోండి, పోరాడండి, మీ భవిష్యత్తు కోసం సాధించండి. ధన్యవాదాలు సార్.